కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారు. పేదలు ఇండ్లు కట్టుకుంటే దుర్మార్గంగా కూల్చేస్తున్నారని ఎమ్మెల్సీ సెండిపూర్ రాజు అన్నారు. భూదోపిడీపై కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం కొనసాగిస్తామని అన్నారు. కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెడుతున్నారన్నారు. ఈ యొక్క జరుగుతున్నటువంటి అక్రమాలు అన్యాయాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు ఈరోజు గౌరవ పెద్దలు శాసనమండలి సభ్యులు అన్న శ్రవణ గారితో ఈ రాయదుర్గంలోని ప్రాంతంలో సందర్శించడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చి చూసి తెలుసుకున్న విషయాల్లో నిజంగా కూడా చాలా ఆశ్చర్యం కల్పిస్తూ ఉన్నాయి. ఈ యొక్క 2 ప్రైవేటు బిల్డర్లకు 2 ప్రైవేటు వ్యక్తులకు ఈ ప్రభుత్వం 6 ఎకరాల పైసలకు ల్యాండ్ ఏ రకంగా అలాట్ చేశారో ఎక్కడ కూడా కనబడడం లేదు. 2000 కోట్ల పైసలకు విలువ చేసే భూమిది. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, బుల్డోజర్తో పునాదులు తీస్తా ఉన్నారు. ఎక్కడ కూడా బోర్డు కానీ పర్మిషన్ ఉన్నట్టు కానీ ఎక్కడ ఆధారాలు లేవు. ఈ రాష్ట్రంలో ఒక పేదోడు 60 గజాల్లో 100 గజాల్లో ఇల్లు కట్టుకుంటే మేఘాల మీద పరిగెత్తి కూల్ చేస్తున్న హైడ్రాకు ఈ అరాచకం కనబడట్లేదు, ఈ ప్రభుత్వానికి కనబడడం లేదు. మరి ఈరోజు 2.5 సంవత్సరాలుగా మనం చూస్తా ఉన్నాం. రోజు ఒక ఇష్యూను కూడా వెలుగులోకి తెస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా భూదోపిడికి పాల్పడుతూ ఉందో, ఏ రకంగా నిన్న మా కేటీఆర్ గారు చెప్పినట్టు ₹1,00,000 టర్నోవర్ కూడా లేని కంపెనీలకు ఏ రకంగా భూములు అలకేట్ చేస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. అదే రకంగా ఇక్కడ రాయదుర్గంలో మరి 100 కోట్ల ఎకరం విలువ చేసే భూమిని వారు ఎక్కడ కూడా పేపర్లో కానీ ఆన్లైన్లో కానీ కనబడటం లేదు. ఏ రకంగా అలాట్ చేశారు అంటే వారు మాకు అలాట్ చేశారు అని చెప్పేసి చాలా తక్కువకు తీసుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్ ప్రారంభించారు. వాటన్ని వివరాలు మీరు చేస్తున్న భూదోపిడికి సంబంధించిన అన్ని వివరాలు కూడా శ్రావణ గారు ఆధారంతో సహా మీ ముందు పెడతారు. ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.